భూమి మీద ఉన్న జీవకోటికి బువ్వ పెడుతున్న రైతాంగానికి నమస్కారం. మీరు చూస్తున్నారు వ్యవసాయం టీవీ యూట్యూబ్ ఛానల్. ఎప్పటిలాగానే మన ఛానల్‌లో మార్కెట్ ధరలను అందించాలనే ఉద్దేశ్యంతోటి ఈరోజు గూడా ఆ యొక్క టాపిక్‌ని కూడా మనం తేవడం జరిగింది. ఇవాళ 10వ తారీఖు ఫిబ్రవరి 2025. సో, ఈరోజు జెండా పాట ఎంత జరిగింది? పత్తికెంత? అదేవిధంగా మిర్చికెంత? అనే విషయాలను గూడా తెలుసుకుందాం. ముందుగా జెండా పాట ఎంత జరిగిందని గూడా ఆ వీడియోను ఇప్పుడు ముందు వీక్షించే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఏ పంటకు ఎంత ధర ఉంది? ఏ రకానికి ఎంత ధర ఉందనేది గూడా తెలుసుకుంటాం. ఇప్పుడైతే ఆ యొక్క జెండా పాట లైవ్ వీడియో మీకు ప్రత్యక్షమవుతుంది. ₹4 13,401 13,400 ₹4 13,402 ₹4 అన్న రామప్రసాద్ ₹4 13,401 13,402 13,401 13,402 13,401 13,402 13,401 2 బాను సాంబన్న. చూసారు కదా జెండా పాట ఇవాళ తేజ మిర్చికి సంబంధించి 13,400 పడ్డదని కూడా మీరు ఈ యొక్క ముందున్నటువంటి వీడియోలోనైతే తెలుసుకోవడం జరిగింది. ముందుగా ఒక్కొక్క రకానికి సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మిర్చి జెండా పాట మనకు 13,400 రూపాయలుగానైతే జెండా పాట పాడడం జరిగింది. ఒక మాదిరిగానైతే 12,500 నుంచి దాదాపుగా 13,300 అదేవిధంగా 13,000 వరకైతే ఈ యొక్క తేజ మిర్చినైతే ఆహ్, రైతులైతే అమ్ముకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళైతే అర్తిదారులు, అదేవిధంగా కొనుగోలుదారులు, కమిషన్‌దారులైతే కొంటున్న పరిస్థితి మనకు మార్కెట్‌లో వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో నేడు సోమవారం రోజు కనబడడం జరిగింది. అదేవిధంగా మనకు మార్కెట్‌కు 341 అనే రకం గూడా రావడం జరిగింది. కొత్త మిర్చి దీనికి గూడా 13,100 అనైతే రేట్ అయితే రావడం జరిగింది. ఆల్‌మోస్ట్‌గా ఇది గూడా ఒక మంచి క్వాలిటీ, అదేవిధంగా మంచి రంగు నాణ్యతను బట్టి దానికి 12,800, 12,900 వరకు గూడా మనకు ఈ యొక్క రైతుల దగ్గర నుంచెల్లి ఆ యొక్క సరుకును గూడా ఆడతిదారులు, అదేవిధంగా వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఓకే. ఒక రకంగానైతే మిర్చికి చెప్పాలంటే రేట్ అయితే తక్కువనే ఉంది. రైతులంతా గూడా తీవ్ర నిరాశలోనైతే ఉన్నారు. ఓకే. వండర్ హార్డ్ రకానికొచ్చినట్టయితే వండర్ హార్డ్ కూడా దాదాపుగానైతే ఇవాళ 14,100 వరకైతే మార్కెట్‌లో ధరలు రావడం జరిగింది. అది కూడా ఆల్‌మోస్ట్ 13,500 నుంచి అంటే ఆ రకాన్ని బట్టి, అదేవిధంగా క్వాలిటీని బట్టి కొనుగోలు చేస్తున్నారు. ఇంకొక ముఖ్యంగా దీపిక రకానికొచ్చినట్లయితే దీపిక రకం కూడా ఈరోజు మనకు మార్కెట్‌కు రావడం జరిగింది. దీపిక అనే రకానికి సంబంధించి మనకైతే 15,400 రూపాయల వరకైతే ఇది ఉన్నది. ఇది గూడా దాదాపుగానైతే ఒక 2, 300 తేడాతో ఇదొక రైతుల యొక్క క్వాలిటీ. అదేవిధంగా కొంతమంది మంచి క్వాలిటీ ఉంటే గూడా ఈ రేటు గూడా పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మనం ఎక్కువగా 5531 అనే రకాన్ని ఎంచుకుంటాం. 5531 కూడా సంబంధించి ఒక 10,000 వరకు, 10,000 రూపాయల వరకైతే రేట్ అయితే ఉంది. సరే, దీనికి పెట్టుబడి ఖర్చు ఎక్కువ, తక్కువ అనేది కాకుండా గూడా సరే దీనికైతే రేట్ అయితే ఇట్లా ఉంది. ఆల్‌మోస్ట్‌గానైతే 10,000 వరకైతే రైతులైతే పంటనైతే అమ్ముకున్నారు. ఒక రకంగా ఈ మధ్య కాలంలో రైతుకు ధర లేకపోవడం తీవ్ర నిరాశకు గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక బాడిగ రకానికి సంబంధించి గూడా బాడిగ రకానికి డబ్బా బాడిగ రకానికి సంబంధించి 23,000 వరకైతే గరిష్టంగా ఉంది. 21,000 నుంచి కూడా 23,000 వరకైతే కొనుగోలు చేస్తున్నామని గూడా మనకైతే తెలుస్తుంది. ఇందులో అఖిరా బాడిగ రకానికైతే 11,500 రూపాయల వరకైతే మనకైతే ఇలా మార్కెట్‌లోనైతే కొనుగోలు చేస్తారు. 11,500 ఆల్‌మోస్ట్‌గానైతే ఇదే ధరతోనైతే మనకు మార్కెట్‌లో రైతులు పంటను అమ్ముకుంటున్న దృశ్యాలు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా పత్తి ధర ఈరోజు పత్తి ధర అంటే మార్కెట్‌కు పత్తి ధర వస్తుంది. అదేవిధంగా మిర్చి ధర అనేది స్టార్ట్ అయింది కాబట్టి పత్తి ధర కూడా దాదాపుగా రూ. 6,960 గరిష్టంగా ఉంది. గరిష్టంగా 6,700 ఆల్‌మోస్ట్‌గానైతే ఈ యొక్క పత్తి పంటను పత్తి పంటను రైతులు అమ్ముకుంటున్నారు. అదేవిధంగా మొక్కజొన్న విషయానికొచ్చినట్లయితే మొక్కజొన్న మేజ్ విషయానికొచ్చినట్లయితే గూడా ఇది గూడా రూ. 2,360 వరకైతే గరిష్టంగా ఉంది. అంటే ఆల్‌మోస్ట్‌గా ఒక 21, 2,200 గూడా గ్రామాల్లో పెరుగుతున్నారు. సో, ఇక్కడికొచ్చినా గూడా 2,300 వరకైతే మనకు ధర ఉండడం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా పచ్చి పల్లికాయ, సూక పల్లికాయకు సంబంధించి అయితే రూ. 6,750 మనకైతే ధర ఉండడం జరిగింది. 6,500, 6,200, 6,700 వరకు కూడా ఈ యొక్క ధరను కొనుగోలు చేస్తున్నారు. అంటే ఈ పంటను కొనుగోలు చేస్తున్నారు. ఇక పచ్చి పల్లికాయకు సంబంధించి పచ్చి పల్లికాయ కూడా ఓ మాదిరిగానైతే
రూపాయలకు సంబంధించి అయితే ధరలు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. రైతులంతా కూడా ఈ రేట్లకు సంబంధించి అయితే రైతులైతే పంటలను అమ్ముకున్నారు. ఇంకా కూడా ఏమన్నా మీకు కావాలనుకుంటే, అదేవిధంగా ఇంకేమైనా పంటల గురించి తెలవాలనుకుంటే కూడా మళ్ళొక లేకపోతే కామెంట్ రూపంలో అనేది పెట్టండి. దానికి సంబంధించి నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా మరిన్ని మంచి అప్డేట్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో కూడా రైతులకు సంబంధించి మన ఛానల్ ఉన్నది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక మార్కెట్‌కి సంబంధించినది. ఏ రోజు ఎంత జరుగుతుంది మార్కెట్, అరే మార్కెట్‌కి ఇలా పట్టకపోద్దు అనే విషయంలో కూడా మనకి మార్కెట్ల రేట్ల ద్వారానైతే తెలియే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క సమయాన్ని వెచ్చించి మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకైతే జెండా పట్ట కూడా ఆల్రెడీ మీరు వినడం జరిగింది. సో ఆ యొక్క వీడియోస్‌ని కూడా ప్రతి ఒక్క రైతుకు షేర్ చేస్తే బాగుంటుంది. సో కీప్ వాచింగ్ వ్యవసాయం టీవీ. థాంక్ యూ.